Hello friends, myself Srividya. Today I want to discuss about a third lesson, that is production management. Coming to introduction, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేది బిజినెస్లో మెయిన్ పార్ట్. ఇందులో ఏంటంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ ఈ యాక్టివిటీస్ అనేటివి మెయిన్గా ఇంక్లూడ్ అవుతాయి. ప్రొడక్షన్ అంటే ఏంటంటే రా మెటీరియల్స్ని మనం గూడ్స్గా, మెటీరియల్స్గా కన్వర్ట్ చేయడాన్ని ప్రొడక్షన్ అంటాము. ఇలా కన్వర్ట్ చేయడానికి మనకు 5 M's అయితే యూజ్ చేసుకొని మనం ప్రొడక్షన్ చేస్తాం. అవి ఏంటంటే మెన్, మనీ, మిషన్స్, మెటీరియల్స్ అండ్ మెథడ్స్. ఈ గూడ్స్ అనేటివి ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాము అని అంటే పీపుల్ నీడ్స్ కోసం. ముందు ఒక ప్రొడక్షన్ని స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని అడ్వాన్స్గా డిసైడ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం ఏం ప్రోడక్ట్ ప్రిపేర్ చేస్తున్నాం, ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం, అది ఎంత క్వాంటిటీలో మనం ఆ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, అండ్ ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, అండ్ ఆ ప్రోడక్ట్ని ఎంతకి అమ్మాలనుకుంటున్నాం, ఎక్కడ అమ్మాలనుకుంటున్నాం, ఇవన్నీ ముందుగా మనం ప్రీ ప్లాన్డ్ చేసుకొని ఆ తర్వాత ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రొడక్షన్కి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ అనేది రైట్ క్వాలిటీ అండ్ రైట్ క్వాంటిటీ ఉండాలి, అండ్ మినిమం కాస్ట్లో కరెక్ట్ టైం లోపల మనము ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసేటట్లు ఉండాలి. ఇంకా ప్రొడక్షన్ మేనేజ్మెంట్ యొక్క డెఫినేషన్కి వస్తే ఎల్బర్ట్ స్పెన్సర్ బుఫా అనే అతను ప్రొడక్షన్ని ఇలా డిఫైన్ చేశారు. ఏంటంటే ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేది డెసిషన్ మేకింగ్ రిలేటెడ్. ఇందులో ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అనేటివి వాటికి కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఇంత టైం లోపల కంప్లీట్ చేయాలని, అండ్ ఆ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ని మినిమం కాస్ట్తో హై క్వాలిటీతో ప్రొడ్యూస్ చేయడాన్ని ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అని చెప్పారు. ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో మనకు ఒక టర్మ్ ఉంది, అదేంటంటే ప్లాంట్ లొకేషన్. ప్లాంట్ లొకేషన్ అంటే ఏంటంటే మన ఇండస్ట్రీ కానీ ఫ్యాక్టరీ కానీ ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తున్నామో ఆ ప్లేస్ని డిసైడ్ చేయడాన్ని ప్లాంట్ లొకేషన్ అంటున్నాం. ఈ ప్లాంట్ లొకేషన్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇందులో వచ్చేసి ఆ ప్లాంట్లో, అంటే ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ ప్లేస్, ఆ ప్లేస్లో ఎలాంటి మిషనరీ మనం ప్లేస్ చేయాలి, అండ్ ఆ ప్లేస్కి చుట్టూ మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. మన ప్లాంట్ని బట్టి మన ప్రొడక్షన్ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్లాంట్ పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి అని అంటే మెన్, మెటీరియల్స్, మనీ, ఎక్విప్మెంట్, మిషనరీ ఇవన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతేనే మనకి ఈ ప్లాంట్లో ఉన్న వర్క్ అనేది, అంటే మన ఫ్యాక్టరీలో వర్క్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇదొక బిగ్ ప్రాబ్లం. అంటే సెలెక్షన్ ఆఫ్ ఎ ప్లేస్ ఫర్ ఫ్యాక్టరీ అనేది కొంచెం కష్టం. అంటే సెలెక్ట్ చేయడానికి మన ప్లేస్ని బట్టి మన ప్రొడక్షన్కి వాల్యూ పెరుగుతుంది, అండ్ మార్కెట్లో డిమాండ్ కూడా ఉంటుంది. తక్కువ కాస్ట్తో ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి అని అంటే అది ఒక మనం ఫ్యాక్టరీ ఉన్న ప్లేస్ని బట్టి డిసైడ్ అవుతుంది. మన మన ప్లాంట్ అనేది కరెక్ట్ సైజులో కరెక్ట్ ప్లేస్లో ఉంటేనే పర్ఫెక్ట్గా మనకి ప్రాఫిట్, మనం అనుకున్న ప్రాఫిట్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మన ఫ్యాక్టరీ ఉన్న ప్లేస్ని బట్టి మనకి ప్రాఫిట్ వస్తుందా రాదా అని డిసైడ్ చేయొచ్చు. మన ప్లేస్ అనేది విలేజ్లో కావచ్చు, సబర్బన్ కావచ్చు, సిటీ కావచ్చు, ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ సిటీస్లో అయితే స్మాల్ ప్లాంట్స్ని ప్లేస్ చేసేకి పర్ఫెక్ట్గా ఉంటుంది. విలేజ్లో అయితే లార్జ్ ఇండస్ట్రీస్ని ప్లేస్ చేయొచ్చు, అండ్ సబర్బన్స్లో వచ్చేసి మీడియం సైజ్ ఇండస్ట్రీస్కి అయితే సూట్ అవుతుంది. ఈ ప్లాంట్ లొకేషన్కి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే చూస్తాం. అంటే ఒక ప్లేస్ని మనం సెలెక్ట్ చేయాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేటివి మనకు ఉండాలి అనేది. ఫస్ట్ వన్, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్. మన ఫ్యాక్టరీ చుట్టుపక్కల మనకు కావాల్సినవన్నీ మెటీరియల్స్ ఉన్నాయా లేదా, అదే మనం ఏ ప్రోడక్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ మన చుట్టుపక్కల ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ అవి నియరర్ టు అవర్ ప్లాంట్ ఉన్నాయా లేదా, అంటే ట్రాన్స్పోర్టేషన్ తక్కువగా ఉంటే మనకి
బడ్జెట్ అనేది తక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్‌కే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రొడక్షన్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ మనం ఏదైతే సెల్ చేస్తామో దానికి ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ తగ్గించుకుంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్ కొంచెం తక్కువ రేట్‌లో మనం సెల్ చేసేకి అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ నియర్‌నెస్ టు మార్కెట్స్. మన ఫ్యాక్టరీకి దగ్గరలో మార్కెట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్‌కి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయనంటే వాటికి సర్వీసెస్ కానీ ఏదైనా డ్యామేజ్ని రిపేర్ చేయడం కానీ ఇలా చేయాలంటే మన ప్లాంట్కి దగ్గరలో మార్కెట్స్ ఉన్నట్లయితే మనం అక్కడ చెక్ చేయించుకొని డ్యామేజ్ని రికవర్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎక్కువ అమౌంట్ మనం ట్రాన్స్పోర్ట్కే ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే రా మెటీరియల్స్ని తెచ్చుకోవాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఫినిష్డ్ గూడ్స్ని మార్కెట్కి పంపించాలన్నా మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది రోడ్స్, రైల్వే, వాటర్ ఆర్ ఎయిర్ ఏదైనా ఉండొచ్చు. మన ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టోటల్ కాస్ట్. మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువగా ఉందంటే మనం టోటల్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన ట్రాన్స్పోర్టేషన్ తక్కువగా ఉంటే మన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ కూడా తక్కువలో ఉంటుంది. ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అవైలబిలిటీ ఆఫ్ లేబర్. మన ప్లాంట్కి చుట్టుపక్కల మనకి లేబర్స్ అనే వాళ్ళు ఉన్నారా లేదా, అది స్కిల్డ్ కావచ్చు, అన్‌స్కిల్డ్ కావచ్చు, సెమీ స్కిల్డ్ కావచ్చు. ఎక్కువ మంది లేబర్స్ కన్నా ఉన్నట్లయితే మనకి వాళ్ళకి తక్కువ వేజెస్ ఇచ్చి ఎక్కువ వర్క్ చేయించుకోవచ్చు అండ్ ఆ వర్కర్స్ మనం చెప్పిన వర్క్ ఒబీడియంట్గా చేసేటట్లు ఉండాలి అండ్ మనతో కమ్యూనికేట్ కూడా ఈజీగా అవ్వాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ అండ్ ఫ్యూయల్. ఏ ప్రొడక్షన్కైనా పవర్ అండ్ ఫ్యూయల్ మస్ట్. సో అవి ఎక్కువగా దొరకాలి అండ్ చీప్ రేట్కి ఉండాలి. అలాంటి ప్లేస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్. ఏ ప్రొడక్షన్కైనా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్కి చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది మనకి ప్యూర్గా ఉంటే మన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది బాగుంటుంది. మనం ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసి ఏ ప్రోడక్ట్ని అయితే మనం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ని బట్టి మనకు వాటర్ యూసేజ్ మారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు దగ్గరలో వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ సెవెంత్ వన్ క్లైమేట్ అండ్ అట్మాస్ఫరిక్ కండిషన్స్. మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్కి మన ప్లాంట్ లొకేషన్ అనేది సూటబులా కాదా అని చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ అండ్ జ్యూట్ ఇండస్ట్రీస్కి అయితే హ్యూమిడ్ అట్మాస్ఫియర్ ఉండాలి. సో అలాంటి టెంపరేచర్ మనం ప్లాంట్ ఉన్న దగ్గర ఉందా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ లోకలైజేషన్. కొన్ని ప్రోడక్ట్స్కి కొన్ని ప్లేసెస్లో హైగా డిమాండ్ ఉంటుంది. అంటే ఆ ప్లేస్లో పీపుల్ అనేవాళ్ళు ఎక్కువగా ఆ ప్రోడక్ట్ని యూస్ చేస్తారు. దాన్ని బట్టి అంటే పీపుల్ యూసేజ్ని బట్టి మనం ప్లేస్ని అనేది డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నైన్త్ వన్ కమర్షియల్ ఫెసిలిటీస్. మన ప్లాంట్కి చుట్టుపక్కల బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 10th వన్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్. మన చుట్టుపక్కల వాళ్ళకి మనం కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ అనేది బాగా అర్థమవుతుందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రోడక్ట్ని పబ్లిసిటీ చేయడానికి మనం పోస్టల్, టెలిఫోన్, ఇంటర్నెట్, ఫ్యాక్స్ ఇవన్నీ యూస్ చేస్తాం కాబట్టి కమ్యూనికేషన్ అనేది బాగుండాలి. నెక్స్ట్ 11th వన్ అవే ఫ్రమ్ ఎనిమీ అటాక్. మన ప్లాంట్ అనేది బౌండరీస్లో ఉండకూడదు. ఎందుకంటే నైబరింగ్ కంట్రీస్ వాళ్ళు అటాక్ వచ్చినప్పుడు మనకి ఎటువంటి ఎఫెక్ట్ జరగకుండా చూసుకోవాలి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి లైక్ లోకల్ లాస్ అండ్ గవర్నమెంట్ పాలసీ, ప్రెజెన్స్ ఆఫ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, హౌసింగ్ ఫెసిలిటీస్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హాస్పిటల్స్, స్కూల్స్ ఎక్సెట్రా. దట్స్ ఇట్. ఇంతవరకు మనం ప్లాంట్ లొకేషన్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ ప్లాంట్ లేఅవుట్ అంటే ఏంటో చూద్దాం. మనం కరెక్ట్ ప్లాంట్ని చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్లాంట్ లేఅవుట్. ప్లాంట్ లేఅవుట్ అంటే మన
ప్లాంట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, అంటే ఏ విధంగా డిజైన్ చేసుకుంటే మనకు ప్రొడక్షన్ అనేది ఈజీగా అవుతుంది. అంటే ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ మెషిన్స్ విత్ ఇన్ ఏ ఫ్యాక్టరీ సో దట్ ఈచ్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ అట్ ఏ పాయింట్ ఆఫ్ గ్రేటెస్ట్ కన్వీనియన్స్. అంటే ఈజీగా మనం ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి మిషన్స్ అని ఎలా ప్లేస్ చేయాలి, ఎలా ఏవేవి ఏ మిషన్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అనేది ప్లాంట్ లేఅవుట్. మనకి ఇది మామూలుగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే ఏ మిషన్స్ ఎక్కడెక్కడ పెడితే మనకి వర్క్ ఫాస్ట్గా అండ్ ఆ ప్రోడక్ట్ క్వాలిటీగా ప్రొడ్యూస్ అనేది కరెక్ట్గా చెప్తారు. ఇది విత్ డ్రాయింగ్ డిజైన్ చేస్తే స్కెచ్ వేస్తే మనకి కరెక్ట్గా రాదు. యాక్చువల్ ప్రాక్టీస్ చేస్తేనే, అంటే మిషన్స్ ఎక్కడ పెడితే వర్క్ ఎలా జరుగుతుందని ఒకసారి చేస్తేనే మనకి తెలుస్తుంది ఏ మిషన్స్ ఎక్కడ పెట్టాలి అనేసి. మనం ఎలా డిజైన్ చేసుకోవాలంటే ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా కూడా మనకి ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఆ మిషన్స్ అనేటివి అలా ప్లేస్ చేసుకోవాలి.